HDHMR లో తీసుకొని ఆ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేసాము. అట్లనే దానిపైన గ్రూ డిజైన్స్ ఇచ్చేస్తాం అనమాట. ఎక్కువ లైటింగ్ లేకుండా, ఎక్కువ హెవీ లేకుండా, సింపుల్ గా కొంచెం డీసెంట్ గా వెళ్ళాం. ఎందుకంటే పూజ రూమ్ కూడా దాని వల్ల మనకి స్టోరేజ్ అనేది మైనస్ అయిపోతుంది. సో నేను విండో డాడో లెవెల్లో తీసుకొని మేము స్టోరేజ్ అనేది ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. స్టోరేజ్ డిస్టర్బెన్స్ అవ్వదు, మీకు వెంటిలేషన్ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా మన టైప్ లో వస్తుంది అనమాట. ఇక్కడ ఈ లెవెల్లో వెంటిలేషన్ అండ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మెట్లు అండ్ పైన బృందావనం అన్నారు. పైన మీరు బాగా మంచి వాల్ ప్యానెల్, వాల్ డెకర్ ఇచ్చారు. వాల్ డెకర్ ఇచ్చాం, వాల్ పేపర్ యూజ్ చేసాం. అది ఒకసారి పైకి చూపించినట్లయితే. హలో అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు కనెక్ట్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏం చూపిపోతున్నాం అంటే బ్రైట్ లైన్ డిజైన్ స్టూడియో వాళ్ళది 3 BHK హోమ్ ది ఎలా ఎంత బ్యూటిఫుల్ గా వాళ్ళు ఇంద్రభవనం లాగా తీర్చిదిద్దారు కదా. మరి అలాంటి వాళ్ళకి డూప్లెక్స్ ఎలా తీర్చిదిద్దారో చూద్దాం. ఇంటి పేరు బృందావనం అని పెట్టారు చక్కగా. డోర్ చూసారా? ఈ డోర్ డిజైన్ చూసి నేను మ్యాసివ్ గా ఇంప్రెస్ అయ్యాను అనమాట. ఒకసారి డోర్ చూడండి. అండ్ సో తేజస్వి అండ్ విజయ్ గారు అనమాట. సీలింగ్ కూడా వదిలిపెట్టకుండా చాలా బ్యూటిఫుల్ గా క్రియేట్ చేశారనమాట. సో క్లయింట్స్ మీరు ఇందాక అన్నారు, క్లయింట్స్ ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసారు అని చెప్పారు కదా. ఫ్రీడమ్ ఇచ్చేసారు. వాళ్ళు చూస్ మోడర్న్ డిజైన్స్ అయినా పర్లేదు, కానీ చాలా నీట్ గా ఉండాలి. చాలా బాగా వచ్చిందండి. అసలు ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదు, సో మాకు నీట్ గా ఉండాలి ఫినిష్ అయ్యేసరికి అనేసి అన్నారు. అంత నమ్మకంతో వదిలేసారు వాళ్ళు. 0 complaints. మేమైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. ఓవరాల్ గా వి హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ దెమ్. ఆ డ్రాయింగ్ రూమ్ ఎంట్రన్స్ చూసి వావ్ చాలా బాగా చేశారు అంటే, మాకు ఫ్రీడమ్ ఇస్తే మరి ఇట్లా వస్తుంది అవుట్కమ్ అని అన్నారు అనమాట. డెఫినెట్ గా అండి. ఆ విషయం అయితే మేమైతే అక్కడ ఉండి చూసింది లేదు. ఫుల్ రెస్పాన్సిబిలిటీ విజయ్ తీసుకున్నారు. ఈవెన్ కోఆర్డినేషన్ విత్ అదర్ టీమ్స్ ఉంటారు కదా, ఫాల్ సీలింగ్ అని, ఎలక్ట్రీషియన్ కావచ్చు, కార్పెంటరీ కావచ్చు, అంతా కూడా విజయ్ కోఆపరేట్ చేసుకొని బ్యూటిఫుల్ అవుట్పుట్ ఇచ్చారు మాకు. వీఆర్ సాటిస్ఫైడ్. అంత నమ్మకంగా వదిలేసినప్పుడు మనకి ఇంత బ్యూటిఫుల్ గా అయితే క్రియేట్ అవుతుంది. అండ్ దట్టు బడ్జెట్ లోనే వచ్చేసింది అనమాట మంచిగా. సో బడ్జెట్ అనగానే మళ్ళీ అందరూ ఒక నెంబర్ కి స్టిక్ అయిపోతారు కాబట్టి నెంబర్ రివీల్ చేయను. ఇదైనా ఫస్ట్ ఇక్కడ స్టే చేస్తారు, ఇదే లుక్ ఇవ్వాలి. సో ఈ రూమ్ ని మీరు ఎలా హైలైట్ చేశారు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సో ఇది వచ్చేసి ఫుల్ లెంత్ లివింగ్ రూమ్. అయితే మేము ఏమన్నామంటే క్లయింట్ తో, మీరు సపరేట్ గా డ్రాయింగ్ రూమ్ చేసుకోండి, ప్రతి గెస్ట్ ని మనం లోపల దాకా తీసుకెళ్ళలేదు, సో కొంచెం ప్రైవసీ కోసం డ్రాయింగ్ రూమ్ లా చేసుకోండి అనేసి అన్నాము. సో వాల్స్ కూడా బాగా ప్రతి 4 వాల్స్ వస్తే ఒక సైడ్ ఇలా ఇచ్చేసారనమాట. ప్రైవసీ ప్రొటెక్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక డిజైనర్ పార్టిషన్ కమ్ డిజైన్ లాగా ఉంటుందని అలా సజెస్ట్ చేసాం. బాగుంది. ఒక వాల్ ప్యానెల్ ఒక సైడ్ వాల్ ప్యానెల్ ఇచ్చారు కదా. వన్ సైడ్ వాల్ హైలైట్ చేసాము, అదర్ సైడ్ వచ్చేసి ఒక స్టోన్ లామినేట్ తోని ఫినిష్ ఇచ్చాము. స్టోన్ అండి అది. దానికి వచ్చి LED లైటింగ్ అది ఫిక్స్ చేశారు వాల్ కి బ్యూటిఫుల్ గా. అండ్ మధ్యలో సీనిక్ కూడా ఇచ్చేసారు. ఆ పైన స్విచ్ పాయింట్ దేనికి వాడచ్చు అంటారు? AC పొజిషన్ అనుకున్నారు అక్కడ. సో వచ్చారు, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మనకి డ్రాయింగ్ రూమ్ అన్నమాట. సో ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయిపోతే ఇక్కడ మనకి పార్టిషన్ ఇచ్చేసి హాల్ లాగా తీసుకొచ్చారు. సో ఫ్యామిలీ అందరు కూర్చొని వాచ్ చేయడానికి ఆ టీవీ యూనిట్ దగ్గర కూడా చాలా బాగా ఇచ్చేసారు అనమాట. షోకేస్ అది అది క్లయింట్ కి రిక్వైర్మెంట్ ఉండే, వాళ్ళకి ట్రోఫీస్ అవి పెట్టుకోవడానికి వాళ్ళు స్పెషల్ గా అడిగారు, మాకు స్టోరేజ్ కావాలి అని చెప్పేసి. సో అందుకని ఇట్లా నార్మల్ ప్రొఫైల్ డోర్స్ తోనే ఇచ్చాము. ఇక్కడ యాక్చువల్లీ మనం టీవీ యూనిట్ లో మనం టేక్ వినియర్ తీసుకున్నాము కొంచెం స్టాండర్డ్ కోసం. అట్లానే మనం ప్రొఫైల్ డోర్స్ కూడా యూజ్ చేసాం. అటు ఇటు డ్రాస్ ఇచ్చేసాం అనమాట. డ్రాస్ కూడా మనము ఐ గ్లాసీ థర్మల్ లామినేట్స్ వాడామన్నమాట, ఇంక్లూడింగ్ విత్ టీ పట్టీస్. ఏమంటారండి దాన్ని? టీ పట్టీ. ఓకే. అక్కడ మనం కేన్ మెటీరియల్ తోటి ఫినిష్ చేసుకొని దానిపై నుంచి క్లియర్ గ్లాస్ అనేది ఇచ్చేసామన్నమాట. ఇదే డిజైన్ మనం సీలింగ్ లో రిపీట్ అవ్వాలని ఒక యూనిఫామ్ థీమ్ లాగా తీసుకున్నాం అనమాట ఈ డిజైన్ కాన్సెప్ట్ అనేది. లుక్ అయితే చాలా ఎన్హాన్స్ చేసేసారు ఇలా డిజైన్ చేయటం వల్ల. పైన ఫాల్ సీలింగ్ కానీ ఇక్కడ ఇవ్వటం కానీ
ఇప్పుడు ఇవాళ రేపు అందరూ బీచ్ కలర్స్ వుడ్ కలర్స్ ఇష్టపడుతున్నారు కదా. మాక్సిమం కామన్ ఏరియాలో అనేది మేము టేక్ అనేది వాడామన్నమాట. టేక్ వీనియర్, టేక్ వేరియస్ నార్మల్ బెడ్రూమ్స్ అన్ని లామినేట్స్, థర్మల్ లామినేట్స్ వాడామన్నమాట. టెక్నికల్ డీటెయిల్స్. సో మీకు ఇంకా డీటెయిల్డ్ గా ఏమైనా కావాలి అంటే మీరు డైరెక్ట్ గా వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అయితే విజయ్ గారు కానీ తేజస్వి గారు కానీ లైన్ లోకి వస్తారు. మీరు ఇంకా ఇన్ డీటెయిల్డ్ గా అడగచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి నా ఫేవరెట్ పూజ రూమ్ అయితే చూసేద్దాము ఎలా డిజైన్ చేశారనేసి. విజయ్ గారు అండ్ తేజస్విని ఎక్కడైనా కానీ దేవుడికి అయితే వెంటిలేషన్ క్రియేట్ చేస్తారు మంచిగా. సో పూజ రూమ్ అయితే ఇలా కొత్తగా క్రియేట్ చేశారన్నమాట. ఇది కొంచెం దీని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం మనం. ఈసారి పూజ యూనిట్ అనేది రెగ్యులర్ కాకుండా మనం ఏంటంటే SDHMR లో తీసుకొని ఆ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది చేసాము. అట్లనే దానిపైన గ్రూ డిజైన్స్ ఇచ్చేసాం అనమాట. ఓకే ఎక్కువ లైటింగ్ లేకుండా, ఎక్కువ హెవీ లేకుండా, సింపుల్ గా కొంచెం డీసెంట్ గా వెళ్ళాం. ఎందుకంటే పూజ రూమ్ కూడా చిన్నగా వచ్చింది మనకి. ఓకే ఆ స్పేస్ తగ్గట్టుగా మనం చేయాల్సి వచ్చింది. అది కింద స్టోరేజ్ ఇచ్చేసాము. ఓకే. అండ్ ఎంత స్క్వేర్ ఫీట్ తీసుకున్నారండి ఈ పూజ రూమ్ వరకు? ఐ మీన్ 4/3 feet మేడం. ఓకే. అసలు మంచిగా పెద్దగా కనిపిస్తుంది. లుక్ అయితే చాలా బాగా తీసుకొచ్చారు. అండ్ దాని పక్కనే నెక్స్ట్ మనకి కిచెన్ అయితే వచ్చేసింది. ఒకసారి కిచెన్ కూడా చూసేద్దాం. సో నెక్స్ట్ మనం వచ్చేసాము కిచెన్ లోకి. ఒకసారి కిచెన్ దగ్గర సింక్ అయితే నాకు కొంచెం యూనిక్ గా అనిపించింది. ఒకసారి మీరు సజెస్ట్ చేశారండి ఇది? మేమే సజెషన్ చేసాము. యాక్చువల్ గా మొత్తం మోడ్యులర్ కిచెన్ అనేది తీసుకుందాము. యాజ్ యూజువల్ మనం ఎక్కడైనా కిచెన్ కౌంటర్ తీసుకునేటట్టయితే మనం లోపల అనేది గ్రానైట్ వాడతాము. ఓకే. సో గ్రానైట్ వల్ల ఏంటంటే మోడ్యులర్ కిందకు వస్తుంది అనమాట. అక్కడే మనకి ఇక్కడ సింక్ వచ్చింది. సింక్ లో ఇట్లా డోర్స్ లోపలంతా కూడా గ్రానైట్, లోపల మొత్తం గ్రానైట్ టైల్స్ ఇచ్చామన్నమాట. వాటర్ యూసేజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లీనింగ్ కూడా క్లీనింగ్ కూడా మెయింటెనెన్స్ కూడా ఈజీ, హైజీన్ కూడా బాగుంటుంది. మనకి ఇక్కడ RO ఇచ్చాము సింక్ పైనే. యాక్చువల్ గా కొంతమంది ఏం చేశారు అంటే అసలు దానికి ప్లేస్ ఇవ్వరు. మేము కింద బేస్మెంట్ లేకుండా చేసాం. ఎందుకంటే వాటర్ ఇష్యూస్ రాకుండా బేస్మెంట్ అనేది లేకుండా ఇట్లా ROకి ఇట్లా ప్లాన్ చేసాం అనమాట. కొంచెం యూనిక్ స్టైల్ ఆలోచించారు బాగా. ఇదైతే ప్లస్ అసలు యాక్చువల్లీ చాలా కిచెన్స్ కి అది బయట పెడుతుంటారు. అది కనిపిస్తుంటది బయటికి, దుమ్ము వస్తుంది, అసలు లుక్ కూడా అనేది పోతుంది అనమాట. అది డిస్పెన్సర్, లిక్విడ్ డిస్పెన్సరా? ఓకే. కూడా వస్తుంది ఆల్ ఇన్ వన్ అనమాట. కొత్తగా వస్తున్నాయి అనేది. చాలా బాగుంది ఇది. ఇదేమో గ్లాస్ ఇది వచ్చేసి మనకి కింద వాటర్ కోసం కనెక్షన్ బాగుంది. స్ప్రింక్లర్ చాలా కొత్తగా బాగుంది. మంచిగా ఎక్కువ వాటర్ వేస్ట్ చేయకుండా ఇది అందరు పెట్టుకోవాలి. యాక్చువల్లీ ఇది ఐడియా బాగుంది. ఈ పైన వచ్చేసి వాల్ డాడో వచ్చేసి టైల్ తీసుకున్నాం అనమాట. 15 mm టైల్. ఏదైతే మనం మెయిన్ డోర్ కి తీసుకున్నామో సేమ్ అదే టైల్ ఇక్కడ యూస్ చేసాం. ఓకే. అండ్ డోర్స్ పైన కూడా మనం అన్ని ప్రొఫైల్ డోర్స్ ఇచ్చామన్నమాట. ఓకే. కొంచెం రెగ్యులర్ గా వాడే ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకుంటారు. రిమైనింగ్ ఐటమ్స్ ఏమైనా స్టోరేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే పైన ఓవర్ స్టోరేజ్ కూడా ఇచ్చాము. దాంట్లో వెళ్ళిపోతాయి. చాలా మంది ఇక్కడ పైన ఓపెన్ పెట్టేస్తున్నారు. దాని వల్ల మొత్తం వాటి అన్నిటికీ జిడ్డు, చీమలు అనేటివి అన్ని వచ్చేసి మెయింటెనెన్స్ ఎక్కువ అయిపోతుంది. చాలా లుక్ కూడా చాలా బాగా ఇచ్చారు. ఇది ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఏది ఎక్కడ పెట్టామంటే టక్కన యాక్చువల్గా ఇది బ్రిక్ వర్క్ అయ్యే టైంలో మేము విండో అనేది ఇట్లా ఐడియా ఇచ్చాం మేడం. విండో కొంతమంది ఏం చేస్తారంటే ఈ విండో అనేది ఇక్కడ ఇస్తున్నారు, అక్కడ దాని వల్ల మనకి స్టోరేజ్ అనేది మైనస్ అయిపోతుంది. సో నేను విండో డాడో లెవెల్లో తీసుకొని మేము స్టోరేజ్ అనేది ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. స్టోరేజ్ డిస్టర్బెన్స్ అవ్వదు, మీకు వెంటిలేషన్ కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా మన టైప్ లో వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా హైడ్రాలిక్ టాండమ్ బాస్కెట్స్ అనేటివి వాడేమన్నమాట మనం. ఇది టాండమ్ బాస్కెట్స్. ఓకే. చాలా టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడుతున్నారు. ఓకే. అండ్ ప్రతి దానికి హైడ్రాలిక్, ప్రతి దానికి స్టోరేజ్ ఇట్లా ఇచ్చేస్తాము. టాండమ్ బాస్కెట్స్ వస్తాయి మనకి. క్లయింట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదన్నమాట. నార్మల్ డోర్స్ అన్ని మనం సాఫ్ట్ క్లోజర్స్ యూజ్ చేయడం, సాఫ్ట్ క్లోజర్స్ చేశారు అన్నిటికీ యూజ్ చేసామన్నమాట. అండ్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా మనకి మంచిగా స్పేషియస్ కి అయితే క్రియేట్ చేశారు. ఈ కిచెన్ ఎంత స్క్వేర్ ఫీట్ చెప్తారా ఒక్కసారి? కిచెన్ లో మనకి వచ్చేసి 80 SFT వచ్చింది మేడం. 80 SFT చాలా పెద్ద 10/8 వచ్చింది అనమాట మనకి. నైస్ అండి. 80 SFT లో ఇది కవర్ చేసామన్నమాట. సో మీ నీడ్స్ కి అనుగుణంగా వాళ్ళు అయితే డిజైన్ చేస్తారు. మనకి ఇక్కడ కిచెన్ కి వాష్ ఏరియా అనేది వచ్చింది మనకి. సో మన ఇట్లా లాంగ్ డోర్ అనేది ఇచ్చేసారు ఇక్కడ. సో ఈ కర్టన్స్ అనేవి ఇప్పుడు చాలా మంది దగ్గర చూస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇలా పెట్టించుకుంటున్నారు. అవును మేడం. ఇది మెయింటెనెన్స్ కూడా ఈజీ మేడం. ఎందుకంటే పైన ఒక ట్రాక్ అనేది ఉంటుంది. ట్రాక్ నుంచి లైట్ గా ఇట్లా
చిన్న బటన్ ఉంటుంది, అది తీసేస్తే బటన్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఫిక్స్ చేయడం కూడా ఈజీ అయితే. చేసుకొని కూడా ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, ఇది ట్రిక్ అన్నమాట. ఓకే, ఇప్పుడు కొత్తగా అందరు ఇలా పెట్టించుకుంటున్నారు. అవి కట్టన్ రాడ్లు కనిపించిందా? Easy అయిపోతుంది మనకి. కట్టన్ రాడ్స్ కనిపించకుండా మంచిగా బాగా విండి ఉంది, మంచి లొకేషన్, చాలా బాగుంది. అసలు ప్రతి ఎక్కడ వీలుంటే అక్కడ మొత్తం పెట్టేసి యాక్చువల్గా ఈ ఏరియాలో మనకి బీమ్స్ అనేటివి వచ్చినాయి అనమాట. బీమ్స్ కనిపించకుండా మనం డిజైన్ అనేది ఇలా చేసాము. బీమ్స్ అసలు ఎక్కడ కనిపించలేదు. అండ్ అన్నిటికంటే హైలైట్ ఏంటంటే మెట్లు అండ్ పైన బృందావనం అన్నారు. పైన మీరు బాగా మంచి వాల్ ప్యానెల్, వాల్ డెకర్ ఇచ్చారు. వాల్ డెకర్ ఇచ్చాం, వాల్ పేపర్ యూజ్ చేసాం. అది ఒకసారి పైకి చూపించినట్లయితే అది బేసిక్ గా సార్ పర్టికులర్ గా మాకు ఇదే కావాలి అన్నారు. సెలెక్ట్ చేసి వైట్ అండ్ గోల్డ్, హౌస్ అంతా కూడా వైట్ గోల్డ్ లోనే ఉంది. పేస్టల్ కలర్స్ యూజ్ చేసాం మేడం. మొత్తం వైట్ అండ్ గోల్డ్ లోనే ఉంది మొత్తం హౌస్ అంతా కూడా. సో మనం పైన డూప్లెక్స్ అన్నమాట ఇది. సో పైకి వెళ్లే ముందర కింద ఒక బెడ్రూమ్ అయితే ఇచ్చారు పేరెంట్స్ కి, అట్లా వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. సో కింద బెడ్రూమ్ అయితే చూసేద్దాం ఒకసారి, వచ్చేసేయండి. ఇది ఎంత స్క్వేర్ ఫీట్ చెప్తారా ఒకసారి? 120 SFT వచ్చింది మేడం. ఇది 12/10 అనమాట. ఓకే, మీరు స్పేషియస్ గా క్రియేట్ చేస్తున్నారు చాలా బాగా. అండ్ ఇది కూడా ఈ వాల్ ప్యానలింగ్ దీని గురించి కూడా ఒకసారి చెప్పండి. సో ఈ బెడ్రూమ్ వచ్చేసి ఒక థీమ్ లో వెళ్ళాము, సర్కిల్స్ సెమీ సర్కిల్స్ తో వెళ్ళాము. కర్వ్స్ అది క్రియేట్ చేసాము ఇక్కడ. సో బెడ్ బ్యాగ్ చూసిన, వార్డ్రోబ్ చూసిన, ఇక్కడ టీవీ చూసిన, ఒక సెమీ సర్కిల్ ఒక థీమ్ లో వెళ్ళాం. డిజైన్ అనేది బ్యూటిఫుల్ గా వచ్చిందండి. ఇక్కడ మనకు కావాల్సినట్టు అట్ ద సేమ్ టైం ఎక్కువ ప్యానలింగ్ కాకుండా సో కొంచెం తక్కువ దాంట్లో తీసుకొని ఇలా చేసాము. బెడ్ బ్యాగ్ డిజైన్ అనేది వాల్ పేపర్ యూజ్ చేసాము ఇక్కడ. నైస్. వాల్ పేపర్స్ కూడా నాకు అక్కడ పైన సెమీ సర్కిల్ ఇచ్చి ఇక్కడ కింద ఇచ్చారు, కొంచెం డిఫరెంట్ గా క్రియేట్ చేశారు. అండ్ ఇవన్నీ కూడా కబోర్డ్స్, లోపల లైట్స్ ఇచ్చారండి. లైట్స్ ఇచ్చాము. ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అయిపోయింది. ఆటోమేటిక్ లైట్ ఆన్. ఓకే, నైస్. అండ్ పైన వాటికి దేనికి హ్యాండిల్స్ కనిపించలేదు కానీ ఐ థింక్ ఇట్లా హ్యాండిల్ లెస్ ఇచ్చేసాం అనమాట. స్టోరేజ్ పైన స్టోరేజ్ మొత్తం హ్యాండిల్ లెస్ ఇచ్చేసాము. మంచిగా చాలా ఎక్కువ స్పేస్ అయితే ఇచ్చారు. అన్ని ఇక్కడే చేస్తాం మేడం. ప్రతి వర్క్ సైడ్ లోనే చేస్తాము, సైడ్ లోనే ఫినిషింగ్ ఇస్తాం అనమాట. మనం బెడ్ లో కూడా స్టోరేజ్ ఇచ్చాము అనమాట. వాళ్ళకి స్టోరేజ్ పర్పస్ ఏమైనా కావాలన్నా కూడా ఇలా పెట్టుకునేటట్టు కంప్లీట్ బాగా క్రియేట్ చేశారు స్టోరేజ్. ఓకే, నైస్ అండి. అండ్ వాకింగ్ వాటర్ ఉన్నట్టుంది ఇక్కడ. ఇక్కడ డ్రెస్సింగ్ వచ్చింది మనకి, డ్రెస్సింగ్ కమ్ టాయిలెట్ అనమాట. అండ్ ఇక్కడ చిన్న సిట్టింగ్ యూనిట్ కూడా ఇచ్చేసారు. ఇక్కడ మనకి విండో దగ్గర సిట్టింగ్ లాగా ఇచ్చాము. ఆ సిట్టింగ్ లో కూడా స్టోరేజ్ ఇచ్చాము అనమాట. రూమ్స్ లో స్టోరేజ్ అది రిక్వైర్మెంట్ ఉందని చెప్పారు వాళ్ళు. సో దాని ప్రకారంగా ప్లాన్ చేయాల్సి వచ్చింది. ఇది చిన్నగా చాలా బాగా ఇచ్చారండి. స్పేస్ తగ్గినట్టుగా స్టోరేజ్ క్రియేట్ చేశారు. దట్స్ బ్యూటిఫుల్. సో దిస్ ఇస్ వాక్ ఇన్ వార్డ్రోబ్. మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు. పెద్ద వాల్ మిర్రర్ కూడా ఇచ్చేసారు అనమాట. బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ వాల్ మిర్రర్ ఉంది. అండ్ బాత్రూమ్ చాలా బాగుంటుంది. మా కెమెరామెన్ ప్లీజ్ ఫోకస్ హియర్ అని చెప్పి సైగ చేశారు. బాత్రూమ్ లో ఇంత ఆర్టిస్టిక్ అవసరమా? బాత్రూమ్ లో టైల్స్ కూడా మేమే సజెస్ట్ చేసాం బేసిక్ గా. ఓకే ఓకే, అసలు ఇంత ఆర్టిస్టిక్ థింగ్ బాత్రూమ్ లో నేను ఓకే అండి. దిస్ ఇస్ వాట్ ఇది వేస్తే తమ్నెయిల్ యాక్చువల్లీ బాగుంది. అండ్ ఆ వాల్ ఒకటి డిఫరెంట్ గా ఉంది, కొంచెం ఆ వాల్ గురించి చెప్తారా? స్టోన్ హైలైటర్ లా తీసుకున్నాము, టైల్ హైలైటర్. టైల్ హైలైటరా? ఓకే. అండ్ మొత్తం కంప్లీట్ సీలింగ్ వరకు టైల్స్ అయితే ఇచ్చేసారు. సో 2 కాంబినేషన్స్ లో వెళ్ళాము ప్రతి బాత్రూమ్ వాష్రూమ్ కూడా. సో ఒకటి హైలైటర్ తీసుకొని మిగతాదంతా ఒక యూనిఫామ్ లో ఉంటుంది. ఓల్డర్ పీపుల్ కి అది చాలా ఇంపార్టెంట్ కదా. సో ఇక్కడ ఫ్లోర్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారండి? ఈ ఫ్లోర్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ ఫ్లోర్ కదా ఫ్లోరింగ్. సో అదేం ఫ్లోర్? యాక్చువల్ గా ఫ్లోర్ టైల్ కూడా మనం యాంటీ స్కిడ్ అనేది తీసుకున్నాము. ఎందుకంటే ఇది రఫ్ ఉంటుంది మనకి టైల్ అనేది. సో మనకి జారకుండా ఉంటది. మనం వాల్ లో ఏదైతే వాడామో అది ఐ గ్లాసీ టైల్ అనమాట. కొంచెం మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది. సో డూప్లెక్స్ లోని టాప్ ఫ్లోర్ కి అయితే వచ్చేసాము. ఒకసారి ఆ షాన్లియర్ అయితే చూసేసండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ మీరు మెట్లు ఎక్కి వస్తున్నప్పుడు నేను మీకు ఒక మంచిగా వెల్ థాట్ అండి, అక్కడ యాక్చువల్లీ గోడ ఇవ్వకుండా ఇక్కడ గోడ ఇవ్వకుండా మంచి కొంచెం ఇలా ఇచ్చారు. దీనివల్ల కొద్దిగా యాక్చువల్ గా గ్లాస్ పార్టీషన్ అనేది ఇచ్చామన్నమాట. ఇది ఏంటంటే మాకు లాస్ట్ కి గ్యాప్ ఫిల్ చేయాలని ఐడియా వచ్చింది. సో ఒక సజెషన్ అనేది ఇచ్చాం, బాల్ కట్టకుండా ఇట్లా గ్లాస్ లో వెళ్తే బెటర్ అని. దానివల్ల యాక్చువల్లీ ఏమైంది, డిజైన్ క్రియేట్ అయింది. ఎట్ ఎ టైం మీకు మెయింటెనెన్స్ కూడా ఈజీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కృష్ణుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు. బ్యూటిఫుల్ చాయిస్ అండి ఇది. యాక్చువల్
సో కిడ్స్ రూమ్ కి వచ్చేసాం అనమాట. కిడ్స్ అంటే మరి చిన్న పిల్లలని కాదు. ఈ థీమ్ గురించి మనకి తేజస్వి గారు మాట్లాడతారు. సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్, గర్ల్ రూమ్. సో గర్ల్ రూమ్ కాబట్టి కొంచెం పేస్టల్, మరీ పింకిష్ కాకుండా కొంచెం పేస్టల్ కలర్స్ లో తీసుకున్నాను. సో అదే సజెస్ట్ చేశాను వాళ్ళకి. స్టడీ యూనిట్ బాగుందండి. వర్క్ ఇక్కడ వచ్చేసి స్టడీ యూనిట్, వీళ్ళకి పాపకి ఇక్కడ స్టడీ యూనిట్ ఇచ్చాము. అండ్ బెడ్ బ్యాగ్ కూడా ఎక్కువ ఇట్లా ప్యానలింగ్ కాకుండా సింపుల్ గా పేస్టల్ కలర్స్ తో ఇచ్చాము. సో బెడ్స్ కూడా మీరు క్రియేట్ చేయించేసుకున్నారు అయితే. బెడ్స్ కూడా మేమే ఇచ్చాము. అండ్ ప్రతి దానికి స్టోరేజ్ కూడా ఇచ్చేసారు. దానికి స్టోరేజ్ అండ్ బెడ్స్ కార్నర్స్ చూస్తే మేము కర్వ్స్ ఇచ్చాము. ఎందుకంటే సో చిన్న పాప కదా, Child, సేఫ్ షార్ప్ పేజెస్ ఉండడం వల్ల దెబ్బ తాకుతుందని చెప్పేసి ఇట్లా కర్వ్స్ లాగా సజెస్ట్ చేసాము. చైల్డ్ సేఫ్టీ మెజర్స్ అయితే తీసుకున్నారు. అండ్ వార్డ్రోబ్స్ కూడా బాగున్నాయి. ప్రతి దానికి పైన వచ్చేసి మీరు జస్ట్ పుష్ సిస్టమ్ ఇచ్చేసినట్లు. సో పైన చూపించేసేద్దాము ఒకసారి అక్కడ. అండ్ ఈ వార్డ్రోబ్స్ కూడా ఒకసారి చూసేద్దాము. ఆటోమేటిక్ గా సెన్సార్ లైట్స్ ఉన్నట్లున్నాయి. ప్రతి వార్డ్రోబ్ లో ఆటోమేటిక్ లైట్స్ ఇచ్చాము. సో బాగా పెద్దగా స్పేషియస్ గా అయితే క్రియేట్ అయిపోయింది. స్టోరేజ్ కూడా ఇక్కడ కూడా బాగా వచ్చింది ఈ బెడ్రూమ్ లో కూడా. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ విండో ఉంది. విండో దగ్గర లో హైట్ సీటింగ్ ఇస్తాము నార్మల్ గా అయితే. కాకపోతే తినకి మిర్రర్ కావాల్సిన పాప కాబట్టి, అమ్మాయి కాబట్టి మెయిన్. సో మిర్రర్ సజెస్ట్ చేసాం ఇక్కడ. ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ అనేది రాలేదన్నమాట మనకి ఈ ఫ్లోర్ లో, ఈ రూమ్ లో. ఓకే, ఇక్కడైతే మీరు ప్రతి దగ్గర డ్రై అండ్ వెట్ యూనిట్ అండ్ సేఫ్టీ మెజర్స్ అయితే బాగా తీసుకున్నారండి. యాంటీ స్కిడ్ ఫ్లోరింగ్ అయితే ఇచ్చేసారు కింద చెప్పినట్లే. అండ్ గ్లాస్ పార్టిషన్ ఇచ్చారు. వచ్చేసి గెస్ట్ రూమ్కి వెళ్దాము. గెస్ట్ రూమ్ అక్కడ ఇచ్చారు అనమాట. ఈ వాల్ ఇది ఓపెన్ చేస్తే గెస్ట్ రూమ్కి అయితే మనం వెళ్ళిపోవటం జరుగుతుంది. ఇక్కడికి వచ్చేసాము. సో ఇది ఎంత స్క్వేర్ ఫీట్ అండి? ఇది కూడా ఆల్మోస్ట్ మనకి 10x10 వచ్చింది మేడం. 10x10 స్క్వేర్. 100 SFT వస్తుంది అనమాట మనకి. 100 అసలు డోర్ వెనక చిన్నగా ఈ స్పేస్ కి కొంచెం కోట్ హ్యాంగర్స్ అయితే ఇక్కడ ఉండవు, కానీ ఏమైనా చిన్న చిన్న ఐటమ్స్ అవి పెట్టుకొని ఏమైనా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మంచిగా స్టోరేజ్ ఇచ్చేసారు. అండ్ వార్డ్రోబ్స్ ఇచ్చేసాము సింపుల్ గా. సో మనం బెడ్షీట్స్ అవి కూడా 2 కలర్ కాంబినేషన్స్ లో వెళ్ళిపోయాం అనమాట ప్రతిదీ. ఇక్కడ మనకి ఒక చిన్న రూమ్ లాంటిదే ఉంటుంది డోర్ ఓపెన్ చేస్తే. ఓ వావ్, డ్రెస్సింగ్ కమ్ టాయిలెట్ వచ్చింది అనమాట. నైస్ అండి, చాలా బాగా మొత్తం మేము ఇడన్ లాగా తీసేసుకున్నాం ఈ వార్డ్రోబ్ స్టైల్ మొత్తం. సో మనకి లోపల వస్తే డ్రెస్సింగ్ రూమ్ టాయిలెట్ వచ్చింది అనమాట. ఇది బాగుంది. ఇది యాక్చువల్ బాగా కలిసిపోయి స్పేస్ సేవింగ్ బాగా వచ్చారు. అండ్ వాక్ ఇన్ వార్డ్రోబ్ కూడా ఇచ్చినట్లున్నారు గెస్ట్ కి. జస్ట్ డ్రెస్సింగ్ టేబుల్ లాంటిది. అండ్ అక్కడ షెల్ఫ్స్ కూడా ఇచ్చినట్టున్నారు. జస్ట్ స్టోరేజ్ మిర్రర్ ఇచ్చామన్నమాట. సో హోమ్ థియేటర్ అనమాట. ఇంకా హోమ్ థియేటర్ సెటప్ ఫినిష్ కాలేదు, కానీ ప్రొవిజన్ అయితే ఇచ్చేసారనమాట తేజస్విని అండ్ విజయ్ గారు. సో సెటప్ రెడీ. అండ్ హోమ్ థియేటర్ అయితే ఇలా అంత మంచి స్పేస్ క్రియేట్ చేశారు. యాక్చువల్లీ బాగుంది. ఓపెన్ టెర్రస్ లోకి. బయట జస్ట్ ఎక్స్టీరియర్ వర్క్ చేసాము. రిమైనింగ్ ఓపెన్ టు స్కై ఇచ్చాము అనమాట. యా, కొంచెం ఓపెన్ టు స్కై కూడా పెట్టడం వల్ల కొంచెం మనకి బాగా రెయిన్ ఉన్నా సన్ ఉన్నా ఆ వెదర్ ని ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది. ఈ ఏరియా మొత్తం స్టోన్ లోనే ఫినిష్ చేసాం మేడం. స్టోన్ అండ్ టైల్ కాంబినేషన్ లో తీసుకున్నాం అనమాట. ఓకే, దాన్ని ఏమంటారు? అది టెరకోటా చల్లగా ఉండడానికి వాడతారు కదా అది. టెరకోటా గ్రిల్ డిజైన్ లాగా తీసుకున్నాం అనమాట. ఇది యాక్చువల్లీ ఇంట్లోపల కూడా పెట్టుకోవాలేమో ఇట్లాంటివి. ఇంకా రాను చల్లగా ఉంటుంది కదా కొంచెం, సెల్ఫ్ కూలింగ్ లాగా అయిపోద్ది. ఇది టెరాకోటా డిజైన్ అయితే ఇచ్చేసారు పైన. ఇది చాలా యూస్ఫుల్ మనకి సమ్మర్లో, ఇండియా సమ్మర్లో ఆ టెరాకోటా. అండ్ సో ఇదన్నమాట హోమ్ టూర్. డూప్లెక్స్ హోమ్ టూర్ అయితే ఫినిష్ అయింది. అండ్ తేజస్విని అండ్ విజయ్ గారిని మీరు పైన చూపిస్తున్న వాట్సాప్ నెంబర్లో కాంటాక్ట్ అవ్వచ్చు. చూసారు కదా విల్లా టూర్ ఎలా అనిపించింది చెప్పండి. అయితే మీరు ఒకటి గమనించారా, ఈ విల్లాలోని ప్రతి కార్నరు పైనున్న సీలింగ్ డీటెయిలింగ్తో సహా గోడకున్న ఆ టెక్స్చర్స్ అండ్ డోర్కి ఉన్న ఆ స్టన్నింగ్ ఆర్కిటెక్చరు, ఇదంతా కూడా ఎంతో శ్రద్ధతో కూర్చొని కొన్ని వేల
డిజైన్స్ చూసి క్లయింట్స్తో కూర్చొని డిస్కస్ చేసిన తర్వాత ఆర్కిటెక్ట్స్ ఫైనల్గా మనకి ఇలా అయితే ఒక విల్లాని క్రియేట్ చేసి చూపించగలిగారు అనమాట. అండ్ క్లయింట్ ఫీడ్బ్యాక్ అయితే మీరు విన్నారు. క్లయింట్ ఆల్మోస్ట్ ఒక 4-5 minutes చాలా హైగా మాట్లాడారనమాట. చాలా మంచిగా చెప్పారు అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. బ్రైట్ లైన్స్ డిజైన్ స్టూడియో వచ్చేసి వీళ్ళ కంపెనీ పేరండి. అండ్ తేజస్వి అండ్ విజయ్ గారి నెంబర్ నేను పైన డిస్ప్లే చేస్తున్నాను. మీరు కనుక వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి కనుక మీరు రీచ్ అవుతే వాళ్ళు మీకు వెంటనే లైన్లోకి వచ్చేసి మీకు కావాల్సినట్టుగా మీ టేస్ట్కి తగినట్లుగా మీ ఇంటిని మీ బడ్జెట్కి అనుగుణంగా డిజైన్ చేసి ఇవ్వగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. Your Kanaka Mahalakshmi.